డే 4 మార్నింగ్ 6:30కి అట్లా లేచి 7 కల్లా మిషన్ దగ్గరికి వెళ్ళాలా. మళ్ళా ఈవినింగ్ ఇదే రూట్లో వెళ్ళాలి. ఎట్లా అంటే చుట్టూ ఫారెస్టే అక్కడికి వెళ్ళి మిషన్ సర్వీస్ చేసి ఈవినింగ్ దాకా ఎప్పుడో చూసారా ఆయనతో ఈవినింగ్ దాకా పోరాడి ఇవాళ డే 4 కూడా చేయాలని కోరుకుంటున్నాను. మొత్తం ఫారెస్టే. అంటే మా ఊరి దగ్గర నుంచి ఒక 18 కిలోమీటర్ వెళ్ళాలి. 18 కిలోమీటర్లు ఇలాగే ఫారెస్ట్ వెళ్తే అప్పుడు నేను చేసే వర్క్ దగ్గరికి వెళ్తాను. ఎలా స్టార్ట్ చేయాలి అంటే మా ఫ్రెండ్ ఒక అతను సజెషన్ చేశాను. ఇలా చేయి, ఇలా స్పేస్ కానీ చూసుకో. చేస్తున్నా, కష్టపడుతున్నా, ఇంకా ప్రతిఫలం మీరే చూస్తున్నారు కానీ లైక్స్ ఏమి రావట్లేదు. కొంచెం సపోర్ట్గా ఉంటుంది కదా. ఇదే కాదు, మేము ఇక్కడ ఇంత కష్టపడితే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇట్లా కార్ డ్రైవింగ్కి అట్లా దూరంగా వెళ్తున్నా. కొన్ని వీడియోలు ఉన్నాయి చూసారా, అవన్నీ గోవా కార్ డ్రైవింగ్కి వెళ్ళినప్పుడు, హైదరాబాద్కి వెళ్ళినప్పుడు నేను కార్కి యాక్టింగ్కి వెళ్తున్నాను కదా. అట్లా ఏ వర్క్ ఉంటే ఆ వర్క్ ఉత్పాద్ మిషన్ మొత్తం ఇంటికి తీస్తాను. గిటార్చి నేర్చుకున్నాను. అప్పుడు సంవత్సరం రోజులు కష్టపడ్డాను అనమాట. నేను తోలే మిషన్ నేర్చుకున్నాను. ఇంకా కష్టాలు పడుతున్నా. దేవుడు ఎప్పుడు చేస్తానో ఏముంటుంది సరే. ఫారెస్ట్ ముందే వస్తుంది. సో మార్నింగ్ పర్లేదు కానీ ఈవినింగ్ వస్తాను కదా. ఈవినింగ్ వచ్చేటప్పుడు చీకటి అయిపోతుంది, కళ్ళ నిండా పెరుగులు పడతాయి. ఇంకా చేయాలా ఇంటికంటే ఏం పని చేయట్లేదు అంటారు. పనికి వెళ్తే కష్టాలు బాధలు చూస్తే బాధలు ఎప్పుడు తీరని. ఓకేనండి, బాయ్. ఇంకా చాలా దూరం వెళ్ళా. ఒక చేతి ఇట్లా ఫోన్ కట్టుకొని